జిల్లాలో ఫ్రీ హోల్డ్ పేరుతో నిషిద్ధ జాబితా నుంచి భూములను తొలగించినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వం హయాంలో దాదాపు 1700 ఎకరాలకి పైగా భూములను 22A నుంచి తొలగించినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇంతకు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? గతంలో భూములను ఫ్రీ హోల్డ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమ్మకాలు కొనుగోలుకు అవకాశం కల్పించింది. అయితే కొందరు స్థానిక నేతలు అధికారుల సాయంతో అసైన్డ్ భూములను 22A జాబితా నుంచి తొలగించి లబ్ధి పొందారని ఫిర్యాదులు అందాయి. పేదలకు ఇచ్చిన అసైన్ భూములకు ఎంతో కొంత ముట్ట చెప్పి పథకం ప్రకారం ఫ్రీ హోల్డ్ అవకాశం రాగానే వారి పేరుతో రాయించుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది. కాకినాడ పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో ఫ్రీ హోల్డ్ చేసిన 8680 ఎకరాల భూములపై విచారణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో దాదాపు 1700 ఎకరాలకు పైగా ఫ్రీ హోల్డ్ చేసినట్లు కంప్లైంట్లు వచ్చాయి. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో ఎన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్లు జరిగాయనేది కూడా తేలాల్సి ఉంది. దానిపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. అక్రమంగా నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన వాటిపై ఫోకస్ చేశారు. దానిపై నివేదిక సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని సమాచారం. కొన్ని చోట్ల అసైన్డ్ ఇవ్వని భూములు, 20 ఏళ్లు నిండని భూములు, సరైన డాక్యుమెంట్స్ లేని భూములు ఉన్నాయి. ఆన్లైన్లో కూడా వీటిని వెరిఫికేషన్ చేస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి ఈ ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంపై విచారణ జరుగుతోంది. మండలాల వారీగా తహసీల్దార్ నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయి సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి డేటాను సేకరిస్తున్నారు. పూర్తిస్థాయి ఆధారాలతో వ్యవహారాన్ని నిరూపించిన తర్వాత చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించి అక్రమంగా లబ్ధి పొందిన వారిపై ఫోకస్ చేస్తోంది ప్రభుత్వం. ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించొద్దని ఆదేశాలు వచ్చాయి. గ్రామాల వారీగా కూడా వివరాలు తీసుకుంటున్నారు. మధ్యలో ఇన్వాల్వ్ అయిన దళారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఫ్రీ హోల్డ్ భూములను అక్రమంగా తీసుకున్న వారిపై చర్యలకు సిద్ధమవుతోంది.